ఇన్ని కళలున్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది. పేకాట బాగా ఆడతారంట. అంటే మీ అంత మంచిగా ఆడతారంట. మీరు ఎవరు చెప్పారండి? వస్తే కాదా? డబ్బులని పోగొట్టేసుకున్నాను నేను. అదేం లేదు. మా విజయనగరంలో ఆ! మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం, వైజాగ్ అందరూ కూడా ఆడతారు. మీకు తెలుసు ఆడతారు. తెలుసు కదా! నేనైతే ఇంట్లో అది కదా ఫ్యామిలీస్ కూడా ఆడుతుంటారు. ఫ్యామిలీలోనే వచ్చింది ఆ! నాకు ఆ! నేర్చుకున్నది. నేను ఫ్యామిలీలోనే నాన్నగారు మేమందరం సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది. హ్మ్. అలా అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు హ్మ్. హ్మ్. ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు. హ్మ్. హ్మ్. ఎవరు? హ్మ్. పాత కమెడియన్స్, అవును. ఓల్డ్ కమెడియన్స్. విన్నారో లేదో తెలుసుకోండి. డబ్బులు పోగొట్టుకున్నారంట కదా! కాదు, బాగా పోగొట్టుకుని అందరం పోగొట్టుకునే ఉంటారు. ఎవరు పేకాట్లో ఎవరు గెలిచిన ఉండరు. కానీ ఒక మాట ఏంటంటే ఆ! ఆ! ఈ కళ ఆ కళ అని కాదు. హ్మ్. హ్మ్. ఒక్కొక్కరికి ఒక నేను చెప్పాను కదా, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఇది ఒకటే ఉండింది. అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది. హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్మ్. అందరు కమెడియన్స్ కూర్చొని కొన్ని రోజులు హ్మ్. బ్యాన్ పెట్టేశారు. తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు, ఒక్క నిమిషం ఈ ఆట అయ్యాక వస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకెట్లో ఆపేశారు సెట్లో. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్న వాళ్ళే. హ్మ్. ఇప్పుడు మీరు ఎవరైతే కేసు గురించి మాట్లాడారో ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ హ్మ్. హ్మ్. ఫస్ట్ క్వెషన్ క్వశ్చన్లో సెకండ్. వాళ్ళు మేమందరం కలిసి కూర్చొని ఉన్నప్పుడు అప్పట్లో హ్మ్. అందరూ కలిసి ఆడేటప్పుడు కమెడియన్స్తో పాటు హ్మ్. ఆ మేడం గారు ఉండుంటారు. ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు. హుహు. సో విషయం ఏంటంటే ఆ విషయమే ఆవిడ మాట్లాడింది. హుహు. నువ్వు అక్కడ ఎవరన్నా నిరికిచ్చాలని పిలిపించారు. ఏదో జరిగింది అప్పట్లో 15లో. అది ఏదో జరిగిపోయింది. అది కావాలని చేశారు. సరే నేను వెళ్ళలేదు అని కాదు, నేను వెళ్ళాను ఆ టైంలో అక్కడ ఉన్నాను. బట్ నేను ఆడలేదు. బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు తాగను అన్న నమ్మరు. అలాగా సేమ్ అలాగే జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను. అది అయిపోయింది. నేనేం లేను అని అబద్ధాలు చెప్పలేదు. ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను ఒప్పుకున్నాను. అప్పుడు కూడా ఇప్పుడు అదే మాట, అప్పుడు ఇదే మాట. సో నేను వెళ్ళాను. అది చిన్న కేసు. సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఫైట్ చేసి మొత్తానికి అది కేసు లేదు. కానీ ఆవిడ నన్ను అప్పుడు బాగా ఎద్దవే చేసింది. సో దాన్ని అని వాళ్ళకి అన్నదానివి ఈ విషయంలో ఏంటి అని నేను వీడియో పెట్టా. మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్. ఇప్పుడు దానికి లింకప్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు. ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా, మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా, అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. సో అది అక్కడ నుంచి పెద్దదై. సో అంతే. నాకేమంత బాగా ఏం రాదు. నేను డబ్బులు పోగొట్టుకున్నాను. మా ఇంట్లో మా అమ్మనే వాళ్ళని అడిగితే మొత్తం తగలబెట్టావు, మొత్తం డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేశావు. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో క్లబ్బులు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి. నిజంగా పోగొట్టేశాను నేను. చాలా దానిలో చాలా పోయినాయి. అంటే తెలియదండి నాకు. అంటే అది ఒక మత్తులా కాదు, అన్ని మత్తులే ఇవన్నీ. సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, వయసు చిన్నవాళ్ళు, కొంచెం స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే కొంచెం నాకు కొన్ని ఎప్పుడు నేను ఇదేనంటే నా కొన్ని విషయాల్లో, పర్సనల్ విషయాల్లో మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు వెళ్ళిపోయా. వెళ్ళి కొంచెం డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాను. ఇరిటేషన్ పోగొట్టేసుకున్న తర్వాత ఇంకా నేను నా దగ్గర ఉన్న ఇదేంటంటే ఏదైనా మానేయగలను, చేయాలని చేయగలను. స్ట్రాంగ్ మైండ్ అనమాట. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నారు? సింగిల్ గానే ఉంటాను. ఎందుకు అంటే కొంతమంది కలిసి రావు. మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి కదా. పని చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు? వచ్చినప్పుడు చూద్దాం, అదే నా ఉద్దేశం. ఇప్పుడైతే లేదు అని వదిలేశాను. వచ్చిన అది జరగదులే శివ. ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉండరని నేను చెప్పను. కానీ వాళ్ళకి మనకి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. మరి నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు. రావాలి, వచ్చినప్పుడు చూద్దాం. లేకపోతే మోడీ గారు చేసుకున్నారా, కొంతమంది ఉన్నారుగా మన నాయకులు, వాళ్ళందరూ చేసుకుని మోడీ గారు నాకు ఆదర్శం అని చెప్పాను. మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లని వెళ్తాను, గురుగారు నడుస్తాను. లేకపోతే ఏమో మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది. ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయాను. ఇప్పుడు బాగున్నావు గట్టిగా, ఇప్పుడు బాగానే ఉన్నావు, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉండాలి కదా అని అంటారు. సరేలే అప్పుడు చూద్దాం. చాలాసార్లు నన్ను అడిగారు 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా. నన్ను రోషన్ 2-3 అడిగారు, పెళ్లి చేసుకుంటారా, మరి మంచి అబ్బాయి వస్తుందంటే ఈ రోజుల్లో అబ్బాయిల్ని నమ్మలేము, అమ్మాయిల్ని నమ్మలేము, పరిస్థితులు బాగాలేవు.
అలా వచ్చినప్పుడు కదా ఉమ్, వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాడు వచ్చినప్పుడు కదా, మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చింది అనుకో, ఉమ్, ఉమ్, దానికన్నా కామ్గా ఇట్లా ఉంటే బెటర్ కదా. ఉమ్, ఉమ్, ఉమ్. మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్. కష్టం. సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి సింగిల్ గా ఉందంటే ఏ విధంగా మింగిల్ అయిపోదాం చూసేవాళ్ళు ఎక్కువైపోతారు. అదే నేను విన్నది కరెక్ట్ కళ్యాణి గారి అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి, సరే, బానే బానే ఇమ్మంటావా? ఆ? ఎలా ఒక మాట చెప్తా, ఆ. నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుపో, నువ్వు చెప్పు ఎలా ఉంటాయి. నేను పైరవీలు చేయను, నేనేమి డబ్బులతోని ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చేసి వచ్చిన రోజులను ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఉమ్, సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళందరూ వచ్చి అక్క నాది డబ్బులు లేవు, అక్క నా కష్టంలో ఉన్నా, నాకు హెల్ప్ చేయక అన్నోళ్ళే ఉన్నారు. ఉమ్, సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఉమ్. ఎలా వస్తే డబ్బులు నాకు? పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేసా, నేను ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే 20 సంవత్సరాల్లో నా మీద ఏమన్నా పడకుండా ఉంటాయా ఉమ్, ఉమ్, చెప్పు. పోనీ ఇంతకాలం అయితే రాదు కదా, ఉమ్, ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాను. భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను ఉమ్, 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 చెయ్యని వాటికే నా మీద లేని పోనీ నిందలేసేవాళ్ళు, అవును. భూతద్దం పట్టుకుని ఎత్తుక్కున్న వాళ్ళు ఉమ్, నేనేం తప్పులు చేస్తే రావా? అవును. ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఉమ్, నేను హరికథ చెప్పుకుంటే నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఎవరు ఇంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెలలో ఖర్చు నాకు ₹1,00,000 ఉంటుంది. ఉమ్, ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, అవును. కార్లు ఇల్లులు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను, ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు నా అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా, అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలు అనుకుంటా. కోట్లు రావాలి, ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్ లో ఎంత ఉందో చూపిస్తారా? అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు. మామూలుగా నేను మామూలుగా అడిగాను, ఎంత ఉంటాయి అనుకుంటా నువ్వు అంచనాకు చెప్ప. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను, ఫోన్ నేను శివకు చూపిస్తాను, నువ్వు బయట చెప్పొద్దు, ఏం పర్లేదు, ఎందుకు చెప్దాం. ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ నేను చూస్తా, ఉన్నాయి పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా, నువ్వు చూడాలి, నేనే చూస్తా. మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు వెళ్ళిపోతాయి, రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా, ఇంటది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను, బయటకి ఏం చెప్పను, మళ్ళా నాకు మళ్ళీ నిజంగా బాగుండదు. నువ్వు అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు, నాకు చేతికి ఇచ్చేసాను. ఓకే కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా, మరి నేను అంత ఎందుకు ఉంటాయి చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరికథ చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను, వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయంటే నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది, మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని, ఇల్లు ఉన్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది, ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికేస్తున్నాం. కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి, ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, మాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే కాకుండా నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లు అలా ఉన్నాయి చాలు నాకు. నేను ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres 2.5 lakhs 2010
12 12లో 2012 2.5 లక్షలు కొన్నాను బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను, అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు, నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు, అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000 40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడైనా అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది, నేను పడుతుంది అనుకున్నది పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా, రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అంతే, మొత్తం 240 పెద్ద 3 నావి అయిపోతే అని ఆశ పట్టింది. ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగుపెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది, మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్ సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు, అది ₹1,00,00,000 ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా, తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. తగ్గిపోతాయి కదా, గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 ఇయర్కి. ఎందుకు తీసాను, ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సర్లే ఎందుకులే ఎక్కడ 2 మనం అంటే బ్యాంకులు అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను అన్ని. బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. ₹1,000 గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో ₹1,000. మన ఎవరు మరుదురు రాజు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1,600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడ ఎక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు. నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, ఇల్లు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికీ. సో అట్లా ఉంటది అనమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు, ఇన్సూరెన్స్ కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో, మార్చిలో దాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్నా, నెలకు 1-2 హరికథలు రావాలి, నెలకు 1 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది. లేదంటే అప్పుడు ఆ మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ. అప్పుడు చేశాను, ఇప్పుడు మళ్ళీ చేయాలి, చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు నువ్వు అన్నట్టుగా నెలకు 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ని అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబెడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటాను. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాకేమీ తెలియనప్పుడే మీరు అంత పెద్ద ఆర్టిస్ట్. కానీ ఏ రోజు డబ్బు వెనకాల పడలేదు. నేను ఎప్పుడు మంచి ఆర్టిస్ట్ అని పేరుంది, ఇప్పటికీ ఆ పేరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ అంటారు, అదంతా ఓకే. ఇండస్ట్రీ, ఈ 100 సంవత్సరాల ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ లో సపరేట్ ఒకటి ఉంది, అది నేను క్రియేట్ చేసుకున్నాను. మంచితనం అందరి దగ్గర మంచితనం, చిన్న ఒక్కొక్కరిద్దరికి పడకపోయినా నేను ఇండస్ట్రీ తరపున ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను అన్ని విషయాలు. ఇండస్ట్రీ అంటే నాది అని ఫీల్ అయ్యాను. ఏది ఎక్కడ ఉన్నా నేను ఆత్మశుద్ధితో పనిచేస్తా. సో నేను
అలా ఎప్పుడు ఇది చేయలేదు. ఉమ్, మంచి జరుగుతుంది, మంచి ఆ. జరగకపోయినా జరిగినా ఉమ్, నేను ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ. కాకపోతే ఒకటైతే ఉంది ఆశ, నన్ను భగవంతుడు ఉమ్, ఇలా హోల్డ్ చేసి నాకు పని అంటే నువ్వు ఇంక రిటైర్ అయిపో నేను చూసుకుంటా ఉమ్, అనే రేంజ్కి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అలా వచ్చుంటే చేసుకునేదాన్ని. ఉమ్, ఉమ్, బట్ అలాంటి వాళ్ళు ఎవరు రారు. ఉమ్, అలా మనల్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని తిను హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ అంటే హ్యాపీయే ఎవరికైనా. అది నాకు ఈ జీవితానికి ఇవ్వలేదు భగవంతుడు అని ఒక చిన్న ఫీల్ ఉండిపోయింది. అదైతే ఉండిపోయింది. నా కొడుకు పెద్ద మరి వాడు కూర్చోబెట్టాను పోషిస్తాడని చూడాలి. అది కూడా నమ్మకోలేదు, ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళు పెరిగిపోయినాక వాళ్ళు మారిపోతారు. అదే అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డలు కాదంటారు. అదే మీ అందరికి గడ్డాలు పెరిగి మీ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు కానీ పిల్లల మీద ఆశపడి ఏం చేయాలి. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనం ఏం చదివించామో, మనల్ని ఏం తీర్చిదిద్దామో, వాళ్ళకి ఏం సంస్కారం ఇచ్చామో అదే చూడాలి. వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు పెడతారు అంటే ఎన్ని కేసులు చూస్తున్నాం. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి ఆస్తులు లాక్కొని ఇవన్నీ చేసేది మేమే. కేసులు ఇన్ని కేసులు వింటాను. చాలా మంది అందరు నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే పాపం ఈవిడ డిమాండ్ చేసి డబ్బులు అడగదు, అసలు డబ్బులే తీసుకోదు, మనల్ని ఏదైనా సరే హెల్ప్ చేసి పంపిస్తుంది వాళ్ళ దగ్గర. నా పేరు వాడుకొని చాలా కేసులు క్లియర్ అవుతాయి తెలుసు. చాలా మంది చెప్తారు కరాటే కళ్యాణ్ అంటే అవునా ఆవిడ అని చెప్పేసి, కానీ బయట మంచి పేరే ఉంది శివ. కానీ మేము అలా కాదులేండి, మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి ఎదిగాం. మంచి పని నిజం. వాళ్ళు లేకపోతే మీరు లేరు కదా. అంతే, నువ్వైనా నేనైనా అమ్మ లేకపోతే మనం ఉన్నామా? అంటే మనకి కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అటు సైడ్ కొన్ని ఉన్నది. కరెక్ట్ మాట. ఉన్నవాళ్ళు అలా పెంచిన వాళ్ళు అలా ఉంటారమ్మా. తల్లి తండ్రి ఎంత సేవ చేస్తావు, ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం. నీకు సూర్య భగవానుడు ఎలాగ ప్రత్యక్ష దైవం, తల్లి తండ్రి నీకు ప్రత్యక్ష దైవం. వాళ్ళని నువ్వు సేవ చేస్తే నీకు ఉత్తమ గతులే, కన్ఫామ్ గా మంచి లైఫ్ ఇస్తాడంటారు. తర్వాత వాళ్ళ దీవెనే కదా, పితృదేవతల శాపం ఇవన్నీ చెప్తారు, తెలుసు కదా నీకు. ఇవన్నీ ఏంటి మరి? తల్లిదండ్రులను ఎప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళ తర్వాతే ఎంతైనా గానీ కన్ఫర్మ్